హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలర్స్ తెలంగాణ ఇప్పుడు మనం సోమాజిగూడ బ్రాంచ్ లోని సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో ఉన్నాం అండ్ ఇవాల్టి వీడియోలో మనం ఒక బ్యూటిఫుల్ అండ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ని చూడబోతున్నామండి సో డెఫినెట్లీ మన సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇది డీప్ నక్షి వర్క్ యాంటిక్ స్టైల్ హారాల కలెక్షన్ అండి బట్ ప్రతి ఒక్క హారం కూడా మనకు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి అంటే అంతకు ముందు మనం ఎప్పుడూ కూడా చూడని ఒక రేర్ డిజైన్ లో చాలా అందంగా ఉండబోతోందండి ప్రతి ఒక్క హారం కూడా అండ్ ఎస్ మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ చేసి 8818881193 అనే నెంబర్ కి వాట్సాప్ చేసి మీరు మీ ఆర్డర్ ని ప్లేస్ చేయొచ్చండి అదే నెంబర్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అండ్ మన లేటెస్ట్ కలెక్షన్స్ ని వాచ్ చేయడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు ఆ ఇంట్రెస్టింగ్ కలెక్షన్ ని చూసేద్దాం బాబా అసలు ఎంత అందంగా ఉందో చూడండి ఈ హారం డిఫరెంట్ కాన్సెప్ట్ అండి నిజంగా అసలు ఇలాంటి ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ని మనం చూడాలి అంటే మన సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ మాత్రమే అండి సో స్టార్టింగ్ అంతా కూడా మనకి ఆ చిన్న స్టెమ్ డిజైన్స్ లాగా తీసుకున్నారండి అండ్ ఆ తర్వాత మనకి ఎమరాల్ బీడ్స్ వచ్చాయి ఆ ఎమరాల్ బీడ్స్ కి సెంటర్ లో మళ్ళీ మనకి ఒక అందమైన ఫ్లవర్ డిజైన్ టైప్ తీసుకున్నారండి మనకి ఒక సైడ్ ఏమో శంఖం ఒక సైడ్ ఏమో చక్రం వచ్చి కింద మళ్ళీ మనకి ఎమరాల్ బీడ్స్ వచ్చి అండ్ ఇక లాకెట్ గురించి అయితే అసలు ఎక్స్ట్రాడినరీ వర్క్ అండి ఇంత బ్యూటిఫుల్ డిజైన్ మన వెంకటేశ్వర స్వామి డిజైన్ ని తీసుకున్నారు లాకెట్ లో అండ్ అలానే కింద మనకి ఆ గరుత్మంతుడు కూడా వచ్చాడు రేర్ డిజైన్ అండి అండ్ అట్ ద సేమ్ టైం అసలు చూడ్డానికి కళ్ళు చెదిరే విధంగా చాలా అందంగా ఉంది ఒకసారి ఇప్పుడు డీటెయిల్ గా చూసేద్దాం వచ్చేయండి మనకి స్టార్టింగ్ లో ఇలా అటు ఇటు కూడా లీవ్ డిజైన్ లాగా తీసుకున్నారండి చుట్టూ కూడా మనకి చిన్న చిన్న లీవ్ డిజైన్స్ లాగా వచ్చింది సో ఇదే డిజైన్ ని మనం ఇక్కడ కూడా చూడొచ్చు సో సేమ్ డిజైన్ మనకి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చిందండి అండ్ ఇక్కడ కూడా ఇలా మనకి ఒక హాఫ్ ఫ్లవర్ డిజైన్ పైన కూడా ఒక ఫ్లవర్ డిజైన్ మధ్యలో మనకి అటు ఇటు లీవ్ డిజైన్స్ లాగా తీసుకున్నారండి దీని కింద మనకి ఇలా రెండు సింహాల డిజైన్ ని తీసుకున్నారండి ఈ రెండు సింహాల కింద ఇక్కడ మనకి చుట్టూ స్వరోస్కి సీజర్స్ వచ్చి మధ్యలో ఎమరాల్ తోటి ఇలా ఈ డిజైన్ ని తీసుకున్నారు అండ్ దీని కింద మళ్ళీ మనకి చిన్న తామర పువ్వు డిజైన్ వచ్చి అటు ఇటు కూడా బిగ్ సైజ్ లీవ్ డిజైన్ ని తీసుకున్నారండి అండ్ దీని కింద మనకి ఇక్కడ 5 లైన్స్ లో కూడా ఎమరాల్ బీడ్స్ వచ్చాయండి సెంటర్ లో మనకి ఇలా ఒక రౌండ్ డిజైన్ తీసుకున్నారు చుట్టూ మనకి ఫిక్స్డ్ పర్ల్స్ వచ్చాయి ఇక్కడేమో లీవ్స్ ని తీసుకున్నారు అండ్ ఇక్కడ సెంటర్ లో వచ్చేసి మనకి ఇక్కడ శంఖం డిజైన్ ని తీసుకున్నారండి అసలు ఎంత రేర్ గా ఉందో చూడండి డిజైన్ ఎక్స్క్లూజివ్ గా ఉంది కింద మళ్ళీ మనకి పర్ల్ బీడ్స్ కంటిన్యూ అవుతూ వచ్చి ఇక్కడ మళ్ళీ మనకి ఆ సింహాల డిజైన్ ని తీసుకున్నారండి అటు ఇటు లీవ్ డిజైన్స్ తోటి అండ్ ఇప్పుడు లాకెట్ పార్ట్ ని చూద్దాం లాకెట్ పార్ట్ ఇలా మనకి చాలా గ్రాండ్ గా వచ్చిందండి అందమైన లుక్ లో ఉంది పైన మనకి ఇలా రెండు సింహాల డిజైన్ ని తీసుకున్నారు కింద వచ్చేసి ఇలా పైన ఫ్లవర్ డిజైన్ వచ్చింది దాని కింద అటు ఇటు లీవ్ డిజైన్ ని తీసుకున్నారు అండ్ చుట్టూ ఆర్చ్ కూడా చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో మళ్ళీ దాని చుట్టూ మనకి ఇలా ఫ్లవర్ డిజైన్స్ ని ఇచ్చారు ఇక్కడ కూడా ఇలా ఫ్లవర్ డిజైన్స్ ని తీసుకున్నారండి ఇక్కడ సెంటర్ లో మనకి పైన వెంకటేశ్వర స్వామి డిజైన్ ని తీసుకున్నారు ఎంత అందంగా ఉందో చూడండి డిజైన్ చాలా కళగా ఉందండి అసలు చూస్తున్నంతసేపు ఆ స్వామిని అసలు అలా చూడబుద్ధి అవుతుంది ఎంత కళాత్మకంగా డిజైన్ ని రూపొందించారు ఇక్కడంతా కూడా స్వరోస్కి సీజర్స్ ని తీసుకున్నారండి మెడలో హారం దగ్గర కూడా స్వరోస్కి సీజర్స్ వచ్చి కింద ఈ పార్ట్ లో ఎమరాల్స్ ని తీసుకున్నారండి అండ్ వెంకటేశ్వర స్వామి కింద గరుత్మంతుడి డిజైన్ ని మనం చూడొచ్చు చాలా అంటే చాలా రేర్ గా మనం చూస్తూ ఉంటామండి ఇలాంటి డిజైన్స్ సో స్వామి కింద ఇక్కడ గరుత్మంతుడిని తీసుకున్నారు అండ్ కింద ఇక్కడ మనకి అటు ఇటు కూడా లీవ్ డిజైన్స్ వచ్చి కింద మళ్ళీ హ్యాంగింగ్స్ లో ఇలా నక్షి బాల్స్ ని తీసుకున్నారండి అండ్ ఎడ్జ్ లో ఇలా బిగ్ సైజ్ లీవ్ డిజైన్స్ వచ్చాయి అండ్ ఇటు సైడ్ కూడా మనం సేమ్ డిజైన్ చూడొచ్చండి ఇక్కడ సింహాల డిజైన్ ఇక్కడ బీడ్స్ అండ్ ఇక్కడ ఏమో మనకి సో చక్రం వచ్చిందండి ఇక్కడ ఇటు సైడ్ మనకి శంఖాన్ని తీసుకున్నారు కదా ఇటు సైడ్ ఏమో ఇక్కడ చక్రం డిజైన్ తీసుకున్నారు స్వామి ఉన్నప్పుడు ఖచ్చితంగా శంఖం చక్రం ఉంటాయి కదా సో అలా ఈ రెండింటిని తీసుకున్నారు అండ్ పైన మళ్ళీ మనకి ఎమరాల్ బీడ్స్ అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ సింహాల డిజైన్ ఆ పైన అంతా కూడా ఇలా లీవ్ డిజైన్స్ ని తీసుకున్నారు ఈ హారం గ్రాస్ వెయిట్ 193.2 గ్రాములన్నీ 193.2 గ్రామ్స్ ఇది కూడా మనకి చాలా రేర్ డిజైన్ తో వచ్చినటువంటి హారం అండి సో కంప్లీట్ మనకి ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా తీసుకున్నారు ఈ డిజైన్ ని సో దీంట్లో వచ్చేసి మనకి శివుడు పార్వతి వినాయకుడు కుమారస్వామి అండ్ అలానే మనకి మునీశ్వరులు కావచ్చు సో వీటితో పాటు మనకి పికాక్ డిజైన్స్ ఇలా తీసుకున్నారండి మనకి పైన సింపుల్ డిజైన్ తో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత అంతా కూడా మనకి ఇలా ఒక కాన్సెప్ట్ లో వచ్చిందండి డిజైన్ అంతా కూడా సో ఇది కూడా నేను ఇందాక చెప్పినట్టు మంచి రేర్ ఐటమ్ అండి డీటెయిల్ గా చూద్దాం ఇక్కడంతా ఇలా మనకి ఫ్లవర్ డిజైన్ ని తీసుకున్నారండి కింద స్వరోస్కి సీజర్స్ వచ్చి ఇలా ఫ్లవర్ డిజైన్స్ అన్నవి మనకి ఇక్కడ వరకు తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి మనకి ఇలా లీఫ్ లాగా కూడా వచ్చింది అండ్ దీని కింద మనకి ఇలా పికాక్ డిజైన్ ని తీసుకున్నారండి ఇక్కడేమో మనకి రూబీ పుటా స్టోన్ వచ్చింది అండ్ ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి ఫ్లవర్ ఇక్కడేమో ఇలా లీఫ్ డిజైన్ వచ్చింది మళ్ళీ మనకి పికాక్ డిజైన్ ని తీసుకున్నారు అండ్ ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి ఫ్లవర్ డిజైన్ ఇక్కడేమో ఒక హాఫ్ ఫ్లవర్ డిజైన్ ఇక్కడేమో స్టెమ్ తోటి ఇలా స్వరోస్కి సీజర్స్ ని తీసుకున్నారు
తీసుకున్నారు. అండ్ దీని కింద మనకి అటు ఇటు కూడా 2 అందమైన పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారండి. వాటి మీద రూబీ బుటా స్టోన్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇలా ఒక కాన్సెప్ట్ వేలో తీసుకున్నారండి డిజైన్ అంతా కూడా. ఇలా చక్కగా మనకి ఇక్కడ ఒక అబ్బాయి నించుని ఆ దండం పెడుతున్నటువంటి డిజైన్ కావచ్చు. ఇక్కడ ఫ్యామిలీ ఉన్నారండి కంప్లీట్, అంటే ఇక్కడ మనకి ఫాదర్, మదర్ అండ్ సన్ లాగా ఇలా ముగ్గురిని తీసుకున్నారు. సో వీళ్ళిద్దరేమో మనకి ప్రణామం చేస్తున్నట్టు, అండ్ ఈవిడేమో మనకి అలా ఒక చక్కటి పూల దండని రెడీ చేస్తున్నటువంటి డిజైన్ ఇక్కడ తీసుకున్నారు. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ 2 చిన్న పికాక్ డిజైన్స్ ని తీసుకుని పైన మనకి గొడుగు లాంటి డిజైన్ తీసుకున్నారు. దీని కింద వినాయకుడిని ఇచ్చారండి. సో వినాయకుడి డిజైన్ కూడా ఎంత అత్యద్భుతంగా ఉందో చూడండి. మనకి చతుర్బాహు వినాయకుడిని తీసుకున్నారండి ఇలా 4 చేతులతోటి. అండ్ కిందేమో మనకి తామర పువ్వు వచ్చింది. అండ్ దీని కింద ఇక్కడ స్వరోస్కి సీజర్స్ ని మనం చూడొచ్చు. ఇక్కడేమో మళ్ళీ పికాక్ డిజైన్, ఇక్కడ ఫ్లవర్ డిజైన్. అండ్ కింద లాస్ట్ లో వచ్చేసి మనకి అటు ఇటు కూడా ఒక 2 మనుషులు నించుని మధ్యలో శివుడికి నమస్కారం పెడుతున్నటువంటి డిజైన్ తీసుకున్నారండి. శివుడి మీద అంతా కూడా ఇలా లీవ్ డిజైన్స్ వచ్చాయి. అండ్ ఈ డిజైన్ పైన మనకి లాకెట్ సెంటర్ పార్ట్ ఏదైతే ఉందో సెంటర్ లో వచ్చేసి మనకి ఇక్కడ శివుడు, పార్వతి, ఇక్కడేమో మనకి గోమాత, ఇక్కడేమో ఒక పికాక్ డిజైన్ తీసుకున్నారండి. కింద మనకి తామర పువ్వు ఏదైతే ఉందో అది స్వరోస్కి సీజర్స్ తో వచ్చిందండి. అండ్ అటు ఇటు కూడా ఇలా పికాక్ డిజైన్ ని తీసుకొని దాని నుంచి ఇలా మనకి బ్యూటిఫుల్ డిజైన్ కనెక్ట్ చేశారు. మధ్యలో మనకి శివయ్యని, పార్వతీదేవిని ఇచ్చారండి. అండ్ పైన కూడా 2 పికాక్ డిజైన్స్ లాగా తీసుకున్నారు. అండ్ ఇటు సైడ్ ఏమో మనకి కుమారస్వామిని ఇచ్చారండి. సో ఇక్కడ మనకి సెంటర్ లో శివుడు, పార్వతి, ఇక్కడేమో వినాయకుడు, ఇక్కడేమో కుమారస్వామిని తీసుకున్నారండి. సో కుమారస్వామికి అందరికీ తెలుసు కదండి, సో నెమలి వాహనం కాబట్టి ఇక్కడ చక్కగా పక్కనే 2 పికాక్ డిజైన్స్ ని కూడా ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ అంతా కూడా మనకి మళ్ళీ అదే డిజైన్ ని మనం చూడొచ్చు. ఇక్కడ ఒక ఫ్యామిలీ డిజైన్, అండ్ ఇక్కడ అంతా కూడా ఇలా ఫ్లవర్ అండ్ పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారండి. అండ్ పైన వచ్చేటప్పటికి ఇలా ఓన్లీ ఫ్లవర్ డిజైన్స్ వచ్చాయి. ఈ హారం గ్రాస్ వెయిట్ 170 గ్రాములు అండి, 170 గ్రామ్స్. ఈ హారంలో మనకి పైన వచ్చేసి ఫ్లవర్ డిజైన్స్ ని తీసుకున్నారండి. అండ్ ఆ తర్వాత అంతా కూడా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్ వచ్చాయి. అండ్ మనకి లాకెట్ పార్ట్ దగ్గర కూడా అమ్మవారి డిజైన్ ని తీసుకున్నారు. అండ్ కింద హ్యాంగింగ్స్ లో వచ్చేసి ఎమరాల్డ్స్ అండ్ అలానే పర్ల్స్ వచ్చాయండి. ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. ఈ హారం స్టార్టింగ్ లో మనకి సెంటర్ లో ఇలా ఫ్లవర్ డిజైన్స్ ని, అటు ఇటు లీవ్ డిజైన్స్ ని తీసుకున్నారండి. అండ్ దీని కింద ఇక్కడ మనకి ఇలా పికాక్ డిజైన్ తీసుకున్నారండి. ఇక్కడేమో రూబీ బుటా స్టోన్ వచ్చింది. కింద మనకి ఇక్కడ అమ్మవారి డిజైన్ తీసుకున్నారు. అమ్మవారి కింద మనకి ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది. అండ్ ఆ ఎలిఫెంట్ డిజైన్ కింద మళ్ళీ ఇలా చిన్న పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారండి. వీటి కింద మళ్ళీ మనకి అమ్మవారి డిజైన్, అమ్మవారి కింద ఎలిఫెంట్ డిజైన్, అండ్ ఆ తర్వాత ఇలా 2 పికాక్ డిజైన్స్ ఇలా రూబీ బుటా స్టోన్ తో వచ్చింది. ఇక్కడ నుంచి మనకి హ్యాంగింగ్స్ అన్నవి ఎమరాల్డ్స్ అండ్ అలానే పర్ల్స్ తో తీసుకున్నారండి. అండ్ ఇక్కడ అమ్మవారి డిజైన్ చూడొచ్చు మీరు, మనకి చక్కగా 8 చేతులతోటి చాలా ముగ్ధ మనోహరంగా ఉందండి డిజైన్. కింద వచ్చేసి మళ్ళీ చిన్న పికాక్ డిజైన్ రూబీ బుటా స్టోన్ తోటి, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ 2 పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారు. కింద హ్యాంగింగ్స్ అంతా కూడా ఇలా ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్ వచ్చాయి. సో ఇది మనకి సెంటర్ పార్ట్ వస్తుందండి. సెంటర్ పార్ట్ లో మనకి సేమ్ ఇలాగా 8 చేతులతోటి అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. అటు ఇటు మనకి ఇలా స్తంభం డిజైన్ వచ్చింది. అండ్ కింద మనకి లాకెట్ లో కూడా సెంటర్ లో అమ్మవారి డిజైన్ ని తీసుకున్నారండి. ఈ హారం వీటన్నిటి దగ్గర స్వరోస్కి సీజర్స్ వచ్చి ఇటు అటు కూడా పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారు. కిందంతా కూడా స్వరోస్కి సీజర్స్ వచ్చి కింద హ్యాంగింగ్స్ లో ఎమరాల్డ్స్ వచ్చాయండి. అండ్ ఇటు సైడ్ కూడా మనం అదే డిజైన్ చూడొచ్చు. ఇక్కడ మళ్ళీ పికాక్ డిజైన్, అమ్మవారి డిజైన్, ఇక్కడ ఎలిఫెంట్ డిజైన్, మళ్ళీ అమ్మవారు, పికాక్ డిజైన్స్, అండ్ ఆ పైన అంతా కూడా ఇలా ఫ్లవర్ డిజైన్స్ వచ్చాయి. ఈ హారం వెయిట్ 107 గ్రాములు అండి, 107 గ్రామ్స్. ఈ హారంలో మనకి స్టార్టింగ్ అంతా కూడా పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారండి. ఆ తర్వాత మనకి అమ్మవారి డిజైన్ వచ్చింది సెంటర్ లో. అండ్ ఆ తర్వాత మళ్ళీ మనకి పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారు. సెంటర్ పార్ట్ కి వచ్చేటప్పటికి పైన మనకి వెంకటేశ్వర స్వామి వచ్చి, కిందేమో లాకెట్ పార్ట్ లో అమ్మవారి డిజైన్ ని తీసుకున్నారండి. ఎంత చక్కగా ఉందో ఈ డిజైన్ అంతా కూడా. మనకి మామూలుగా అంటే ఎక్కువగా మనం ఆఫ్ కోర్స్ అమ్మవారి డిజైన్ తో చూస్తూ ఉంటాము, బట్ ఇక్కడ మనకి సో ఇద్దరు కూడా జంటగా అటు వెంకటేశ్వర స్వామి, ఇటు లక్ష్మీదేవి అమ్మవారు ఇద్దరిని మనం చూడొచ్చండి ఈ హారంలో. అండ్ కింద మనకి లాకెట్ పార్ట్ కింద హ్యాంగింగ్స్ లో వచ్చేసి రూబీస్ అండ్ పర్ల్స్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూద్దామండి హారాన్ని. సో హారం స్టార్టింగ్ లో ఇలా మనకి పికాక్ డిజైన్స్ తీసుకున్నారండి. బాడీ మీద రూబీ బుటా స్టోన్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ సెంటర్ కి వచ్చేటప్పటికి మనకి అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. అటు ఇటు ఎలిఫెంట్ డిజైన్స్ వచ్చి ఫేస్ వరకు ఎలిఫెంట్ డిజైన్ తీసుకుని కింద మనకి స్తంభం డిజైన్ తీసుకున్నారు. అండ్ అమ్మవారి కింద మళ్ళీ ఇక్కడ 2 పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారండి. సో వీటి తర్వాత ఇక్కడ ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఇక్కడేమో రూబీ బుటా స్టోన్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి మనకి ఇలా పర్ల్ బీడ్స్ ఇచ్చారండి హ్యాంగింగ్స్ లో. సో ఈ ఫ్లవర్ డిజైన్ తర్వాత మళ్ళీ మనకి ఎలిఫెంట్ డిజైన్ తీసుకున్నారండి. సేమ్ ఇక్కడ మనకి రూబీ బుటా స్టోన్స్ వచ్చి, అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి బ్యూటిఫుల్ పికాక్ డిజైన్ ని తీసుకున్నారు. సో ఇక్కడ కూడా మనకి ఎమరాల్డ్ పోటా అండ్ రూబీ బుటా స్టోన్స్ తీసుకున్నారు. కింద హ్యాంగింగ్స్ లో అంతా కూడా పర్ల్స్ వచ్చాయి. అండ్ సెంటర్ పార్ట్ కి వచ్చేటప్పటికి ఇక్కడ వెంకటేశ్వర స్వామి డిజైన్ ని మనం చూడొచ్చండి. ఎంత అందంగా ఉందో డిజైన్. అండ్ కింద కూడా అటు ఇటు పర్ల్స్ వచ్చాయి. సో వెంకటేశ్వర స్వామి కిందే మనకి ఇక్కడ
లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ ని తీసుకున్నారండి. సో అటు ఇటు కూడా ఎలిఫెంట్ డిజైన్స్ వచ్చాయి. అండ్ అలానే కింద స్తంభం డిజైన్ తీసుకున్నారు. అండ్ అలానే అమ్మవారికి కూడా అటు ఇటు మళ్ళీ ఎలిఫెంట్ డిజైన్స్ ని తీసుకున్నారు. సో ఇక్కడ ఈ అమ్మవారి డిజైన్ మీరు చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. మనకి రెగ్యులర్ డిజైన్ అయితే ఖచ్చితంగా కాదండి. సో చాలా స్పెషల్ గా ఉంది డిజైన్. అండ్ కింద మళ్ళీ 2 పికాక్స్ ని తీసుకొని వాటి కింద రూబీ పుట్టా స్టోన్ ఇచ్చారు. అటు ఇటు కూడా మనకి లీఫ్ డిజైన్స్ వచ్చాయండి. అండ్ హ్యాంగింగ్స్ లో ఇలా రూబీ బీడ్స్ అండ్ పర్ల్స్ ని తీసుకున్నారు. సో ఇటు సైడ్ కూడా మనకి ఇలా పికాక్, ఎలిఫెంట్, ఇక్కడ మళ్ళీ ఫ్లవర్, ఇక్కడ పికాక్, ఇక్కడ అమ్మవారి డిజైన్, ఆ పైన అంతా కూడా పికాక్ డిజైన్స్ ని చూడొచ్చు. ఈ హారం గ్రాస్ వెయిట్ 139 గ్రాములు అండి, 139 గ్రామ్స్. సో చూసారు కదండి మన సోమాజిగూడ బ్రాంచ్ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలోని బ్యూటిఫుల్ ఎక్స్క్లూజివ్ డీప్ నక్షి వర్క్ యాంటిక్ స్టైల్ హారాల కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఇటువంటి కలెక్షన్స్ ని చూడాలి అనుకుంటున్నారు కూడా కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. దాని మీద వీడియోస్ ని చేయడం జరుగుతుంది. మీరు మన సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీని విజిట్ చేసినట్లయితే ఇక్కడ ఇలాంటి అందమైన కలెక్షన్స్ మనం ఇంకా ఎన్నో చూడొచ్చండి. రాలేని వాళ్ళ కోసం వాట్సాప్ వీడియో కాల్ కూడా ఉంది. 8818881193 అనే నెంబర్ మీద వాట్సాప్ వీడియో కాల్ చేసి మీకు నచ్చిన ఐటమ్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటిని మీరు ఉన్న ప్లేసెస్ కి షిప్పింగ్ చేయడం జరుగుతుంది. అండ్ మన లేటెస్ట్ కలెక్షన్స్ ని వాచ్ చేయడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాలో కూడా సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ నేమ్ మీద మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్స్ ని ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.